Hello everyone, welcome to today's class. In today's class, we will be discussing about the Bharatiya Nyaya Sanhita. సో దీన్ని జనరల్‌గా ఏంటంటే ఈ భారతీయ న్యాయ సంహిత మీకు ఐపీసీ ఐడియా ఉంది గదా! ఇండియన్ పీనల్ కోడ్. సో ఇండియన్ పీనల్ కోడ్‌ని రీప్లేస్ చేస్తూ మనం భారతీయ న్యాయ సంహిత అని పట్టుకొచ్చామనమాట. సో మీకు ఒక చిన్న చిన్న బేసిక్ డెఫినిషన్స్ చెప్తా ఫస్ట్. దాని తర్వాత దీని యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి? దాని తర్వాత యూపీఎస్సీ రిలవెన్స్ ఏంటి? మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ మళ్ళీ యూపీఎస్సీ మెయిన్స్‌లో దీన్ని ఎలా వాడుకోవచ్చు అని చెప్పి చెప్తాననమాట. సో లెట్స్ సీ బేసిక్ డెఫినిషన్స్ ఏంటంటే ఐపీసీనే మనం రీప్లేస్ చేసి తీసుకొచ్చింది భారతీయ న్యాయ సంహిత అనమాట. సో ఐపీసీ అంటే ఏంటి? ఇండియన్ పీనల్ కోడ్. దీంట్లో ఏంటంటే శిక్షలు ఎలా ఉంటాయి? ఏమేమి ఉంటాయి అని చెప్తారనమాట. కానీ దీంట్లో ప్రొసీజర్ ఉండదు. బేసిక్‌గా శిక్షల టైప్స్ ఉంటాయన్నమాట. కానీ దీని ప్రొసీజర్ దేంట్లో ఉంటది? సపోజ్ క్రిమినల్ తప్పులు చేశారనుకోండి. దాని ప్రొసీజర్ వచ్చేసి మనకి సీఆర్‌పీసీలో ఉంటది. సీఆర్‌పీసీ అంటే ఏంటి? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. అదే విధంగా మనకి సీపీసీ ఉంటదనమాట. అంటే ఏవైతే తప్పులు సివిల్ తప్పులుంటాయో. సో దానికి సీపీసీ అంటే ఏంటి? సివిల్ ప్రొసీజర్ కోడ్. సో ఐపీసీ, సీఆర్‌పీసీ, సీపీసీ ఈ 3 ఉంటాయన్నమాట. సో వీటి మొత్తాన్ని ఈ ఐపీసీ మొత్తాన్ని ఇప్పుడు రిప్లేస్ చేసిందేంటంటే భారతీయ న్యాయ సంహిత అనమాట. సో ఈ విధంగా ఇది ఉంది. భారతీయ న్యాయ సంహిత, దాని తర్వాత ఇక్కడ మనము ఐపీసీ ఈ 2 ఇమేజెస్ చూడొచ్చు. సో ఇప్పుడు దీని యొక్క రిలవెన్స్ ఇయన్నీ చూద్దాం అనమాట క్లాస్‌లో. సో ఫస్ట్ మనకి ఐపీసీ పట్టుకొచ్చింది ఎవరంటే లార్డ్ మెకాలీ గారనమాట. సో అప్పుడు ఆ టైంలో ఆయన అప్పుడు 1980స్ టైంలో 1840స్ ఆ టైంలో మనకి ఫస్ట్ టైము ఈ కోడిఫికేషన్ ఆఫ్ ఇండియన్ లాస్ జరిగాయి. బేసిక్‌గా ఏంటంటే మనకి ల్యాండ్ రిఫార్మ్స్ అయినా, లేకపోతే మనకి ఏదైనా లాస్ అయినా, పర్సనల్ లాస్ అయినా కూడా అప్పటిదాకా కోడిఫైడ్ లేవు. ఎందుకంటే మనల్ని రాజ్యాలు పాలించాయి. సో ఆ రాజరికం పాలనలో మనకి ఎగ్జాక్ట్‌గా ఏవైతే కావాల్సినవి మనకి కోడిఫికేషన్స్ ఆఫ్ లాస్ ఉన్నాయో జరగలేదనమాట. సో మాట ద్వారా శాసనం అంటారు కదా! 'బాహుబలి' మూవీలో. నా మాటే శాసనం అంటారు కదా! సో ఆ విధంగా మామూలుగా ఏవైతే రాజులు చెప్పారో అవే చట్టాలుగా ఉన్నాయి గానీ, ఒక పేపర్ రూపంగా ఆ పేపర్‌లో పెట్టిన చట్టం ఎక్కడ లేదనమాట. సో దాన్ని ఫస్ట్ టైమ్ కోడిఫికేషన్ చేసిన వాళ్ళే మనకి లార్డ్ మెకాలే గారనమాట. సో లార్డ్ మెకాలే గారు హి ఈస్ వన్ పైనియర్ ఫర్ థీస్ కోడిఫికేషన్ ఆఫ్ లాస్. నెక్స్ట్ మనకి ఏమేమి రీప్లేస్ అయ్యాయో చూద్దాం. కొత్తగా 3 క్రిమినల్ లాస్ వచ్చాయన్నమాట. భారతీయ న్యాయ సంహిత 2023, నాగరిక సురక్షా సంహిత. ఇది సీఆర్‌పీసీని రిప్లేస్ చేస్తుందన్నమాట. ఇదేమో ఐపీసీని రిప్లేస్ చేస్తుంది. భారతీయ న్యాయ సంహిత. మూడోదేంటంటే సాక్ష్య అధినియం. ఇదేంటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. సో, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏ క్రైమ్ జరిగినా గూడా ఎవిడెన్సెస్ ఇయన్నీ గూడా మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో ఉంటాయి. దీంట్లో గూడా దీని మీద గూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీద గూడా మనకి ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వెషన్స్ రావడం జరిగాయి. 2023, 22 ఆ టైంలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో డైరెక్ట్‌గా రాలేదు గానీ ఇండైరెక్ట్‌గా వచ్చాయన్నమాట మనకి క్వెషన్స్. సో, లెట్స్ కమ్ బ్యాక్. సో, మనకి యూపీఎస్సీ రిలవెన్స్ ఏంటి? యూపీఎస్సీలో ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహిత అనేది ఇప్పుడు ప్రతిదానికి గూడా మనకి ఎక్కడొక్కడ యూపీఎస్సీలో ఒక మూలం ఉంటదనమాట. సో, ఈ టాపిక్ మనం యూపీఎస్సీలో ఎక్కడ చదువుకోవచ్చు? మనం జీఎస్-2 ఫర్ జీఎస్-2 పేపర్‌లో ఎక్కడొచ్చింది స్ట్రక్చరింగ్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద క్రిమినల్ జస్టిస్. బేసిక్‌గా మనం జ్యుడిషియరీ గురించి చదువుకుంటాం గదా! జ్యుడిషియరీ గురించి చదువుకున్నప్పుడు ఎప్పుడు గూడా మీరు అది నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ఉంటది గదా! ఆ 4.5 క్రోర్స్ ఆఫ్ ఈ ఫ్యాక్ట్‌తో స్టార్ట్ చేస్తా ఉంటారు మాక్సిమం జ్యుడిషియరీలో ప్రాబ్లమ్స్ మెయిన్స్ క్వెషన్స్‌ని. సో, ఆ యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ జ్యుడిషియరీ వచ్చినప్పుడు మనం ఈ యొక్క టాపిక్ వస్తదనమాట. భారతీయ న్యాయ సంహిత. రెండోది పేపర్ 4లో ఎథిక్స్ అండ్ జస్టిస్ ఉంటది కదా! సో, ఎథిక్స్ అండ్ జస్టిస్ దగ్గర మనం ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత టాపిక్స్‌ని మనం వాడుకోవచ్చనమాట. సబ్స్టాన్షియేట్ చేసుకోవచ్చు వీటి యొక్క పాయింట్స్‌ని. దాని తర్వాత లాస్ట్ ఎస్సే. ఇప్పుడు ఒకవేళ మనకి ఈ పాలిటీకి సంబంధించిన ఎస్సే వచ్చిందనుకోండి, దాంట్లో కూడా కొంచెం జ్యుడిషియరీ డొమైన్ ఉందనుకోండి. సో, లేకపోతే ఒక చిన్న పార్ట్ కింద రాయొచ్చు. ఒక పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్స్ కింద రాయొచ్చనుకోండి. సో, అప్పుడు కూడా ఈ భారతీయ న్యాయ సంహితని సబ్స్టాన్షియేట్ చేసుకొని మనం ఆన్సర్ రాయొచ్చు. ఇదంతా కూడా మన యూపీఎస్సీ రిలవెన్స్ అనమాట. నెక్స్ట్‌కెళ్తే మనకి ఏవైతే కీ ఫీచర్స్ ఉన్నాయో ఈ భారతీయ న్యాయ సంహితలో చూద్దాం. అంటే ఇది ఏమేమి చేంజెస్ పట్టుకొచ్చింది, ఫండమెంటల్‌గా ఏమేమి చేంజెస్ ఉన్నాయో చూద్దాం అన్నమాట. ఒకటి తర్వాత ఒకటి. ఫస్ట్ మనకి సీఆర్‌పీసీ. సో, దీన్ని మనకి ఐపీసీని, సీఆర్‌పీసీని చేంజ్ చేశారు. సో, ఐపీసీని మనకి భారతీయ న్యాయ సంహిత, దాని తర్వాత సీఆర్‌పీసీని ఈ 2 కూడా రీప్లేస్ చేసి కొత్త న్యూ అమెండ్మెంట్ లాస్ వచ్చాయన్నమాట. సో, అది ఫస్ట్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మాబ్ లించింగ్. మాబ్ లించింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు జనాలు మనం అప్పుడప్పుడు చూస్తా ఉంటాం. మనకి రీసెంట్‌గా విజయవాడలో గూడా మాబ్ లించింగ్ జరిగింది. సో, ఎప్పుడైతే జనాలు ఒక దగ్గర కుమ్మికూడిపోయి అక్కడ ఏదైనా సంథింగ్ ఇప్పుడు మనకి రీసెంట్ కుంభమేళా జరిగింది. కుంభమేళాలో ఏంటంటే చాలా సేపు గేట్లు ఎత్తకుండా అంతే ఉంచారు. గేట్లు ఎత్తినంటే అందరూ హడావుడిగా వెళ్ళిపోయేసరికి అక్కడ కొంతమంది చనిపోవాల్సొచ్చిందనమాట. సో, అలా చనిపోయేసరికి ఇలాంటి పరిస్థితులన్నింటికి కూడా లేకపోతే ఒక 100 మంది మీదకెళ్ళిపోయి కొడతారు చూసారా? ఒక ఇద్దరు ముగ్గురిని. సో, ఇయన్నీ కూడా మాబ్ లించింగ్ కింద వస్తాయన్నమాట. దీనికి ఇంతకుముందు అంత స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉండేవి కావు. బేసిక్‌గా నార్త్ ఇండియాలో ఏంటంటే ఈ మాబ్ లించింగ్ పేరు మీద చాలా మందిని చంపేయడం జరుగుతుందనమాట. మాబ్ లించింగ్ ఎగ్జాక్ట్‌గా మనకి ఈ యొక్క డెఫినిషన్స్ లేవు. ఈ యొక్క కేసెస్‌కి ఫైల్ అయినా స్ట్రాంగ్‌గా ఉండవనమాట. సో, నార్త్ ఇండియాలో ఈ యొక్క లూప్ హోల్ వాడుకొని చాలా మంది కూడా ఇదయ్యారనమాట. సో, దట్ ఇస్ ద వన్ థింగ్. దాన్ని ఈసారి అడ్రెస్ చేసిందనమాట. భారతీయ న్యాయ సంహితలో దాన్ని మనం అడ్రెస్ చేసాం. సో, దట్స్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే మనకి సెడిషన్ లాస్.
సెడిషన్ లాస్ అంటే మీకు భగత్ సింగ్ గారు గుర్తున్నారు గదా! సో, భగత్ సింగ్ గారిని వీళ్ళందరిని కూడా చంపేసిందేంటంటే సెడిషన్ లాస్ కింద అంటే దేశద్రోహం అనమాట. దేశద్రోహం చేస్తున్నారు, ఇయన్నీ చేస్తున్నారు అని జెప్పేసి మనకిప్పటికి గూడా కొన్ని సెక్షన్స్ హేట్ స్పీచ్ ఇచ్చినా గూడా, లేకపోతే ఫండమెంటలిజం పాటించినా గూడా, ఎక్స్‌ట్రీమ్ యాక్టివిటీస్ ఏదైనా చేసినా గూడా, ఇయన్నీ గూడా మనమేంటంటే చాలా వరకు ఎవరైతే అమాయకులున్నారో, ట్రైబ్స్ అయినా లేకపోతే ఎవరైనా నార్మల్‌గా కొంచెం ఉన్నా గూడా ఆ కమ్యూనిటీస్ అన్నిటిని గూడా ఏం చేశారంటే దేశద్రోహం కింద ముద్రేసేసి వాళ్ళకి ఎంత టార్చర్ చూపించినా అంత సో, అలాంటి ఒక లాస్ ఇప్పుడు ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఈ లా పుట్టింది యూకేలో. యూకే, యూఎస్ఏ ఇలాంటి కంట్రీస్‌లోని ఈ సెడిషన్ లా వాడట్లేదు. మన ఇండియాలో వాడడం కరెక్ట్ కాదు అని చెప్పి దీన్ని ఈసారి తీసేసారన్నమాట. రిపీల్ చేశారు. అయితే ఏవైతే మనకి యూనిటీ, ఇంటిగ్రిటీ మన నేషనల్ సెక్యూరిటీకి వ్యతిరేకంగా వస్తున్నాయో ఆ యొక్క చర్యలకి మాత్రం శిక్ష ఉంటది. కాపోతే వీటికి మాత్రం ఇట్లా చెప్పారన్నమాట. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ ఈఎఫ్ఐఆర్. సో, ఇంతకుముందు ఇప్పుడు మనం తెలుసు ఇది డిజిటల్ రంగం అనమాట. ఆల్‌మోస్ట్ మనం డిజిటల్‌గా ప్రతి ఒక్క డొమైన్‌ని మనం మారుస్తున్నాం. సో, ఎఫ్ఐఆర్ గూడా ఇప్పుడు ఆన్‌లైన్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో, దీనికి గూడా అంటే ఇంతకుముందు గూడా కొన్ని కర్ణాటక స్టేటు, ఆంధ్ర స్టేటు, తెలంగాణ ఇయన్నీ పట్టుకొచ్చారన్నమాట ఈఎఫ్ఐఆర్స్. కానీ ఈసారి డైరెక్ట్‌గా భారతీయ న్యాయ సంహితలోనే ఈఎఫ్ఐఆర్ గురించి మాట్లాడడం జరిగింది. సో, ఇది వన్ ఆఫ్ ద కీ ఫీచర్‌గా మనం చెప్పుకోవచ్చనమాట. సో, దీస్ ఆర్ ద 4 పాయింట్స్. నెక్స్ట్ మనకేంటంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యే పాయింట్ మనకి విక్టిమ్ సెంట్రిక్ మెజర్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు రేప్ జరిగింది. సో, రేప్ జరిగినప్పుడు ఒక ఫీమేల్ ఉంటారు. సో, వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఇవ్వటం, వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చూసుకోవటం, వాళ్ళ ఫోటోస్ అయినా, వీడియోస్ అయినా, వాళ్ళకి 2 సంవత్సరాల్లోనే ట్రయల్ కంప్లీట్ అయిపోయి చూసుకోవడం. ఒక 60 డేస్‌లోనే వాళ్ళకి ఏదైతే సెక్సువల్ అఫెన్స్ అది ఉంటది కదా! టెస్ట్ చేయాల్సొస్తది. ఇయన్నీ చేయాల్సొస్తది. సో, అయన్నీ కూడా జల్దీ కంప్లీట్ చేయడం. ఒక 2 ఇయర్స్ లోపే మనం వాళ్ళ యొక్క ట్రయల్ మొత్తం ఫినిష్ వైండ్ అప్ చేయడం. ఇయన్నీ కూడా విక్టిమ్ సెంట్రిక్ మెజర్స్ అనమాట. వాళ్ళకి కొంచెం రీహాబిలిటేషన్ కల్పియడం, ఇలా కౌన్సెలింగ్ కల్పియడం. ఇయన్నీ కూడా విక్టిమ్ సెంట్రిక్ మెజర్స్ తీసుకున్నారనమాట భారతీయ న్యాయ సంహితలో. సో, కొంచెం ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్‌గా తీసుకొచ్చారు. మెయిన్‌గా ఇంకోటేంటంటే, మనకి ఐపీసీలో ఏంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా రేప్ చేశారనుకోండి, అది అబ్బాయే చేస్తాడు, అమ్మాయి విక్టిమ్ అన్నట్టు చూసేదారనమాట. కానీ ఈసారి అలా లేదు. అబ్బాయి కాదు, బోత్ ద థింగ్స్ అబ్బాయి, అమ్మాయి ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే, మనం న్యూట్రల్‌గా ఉండాలి. అంటే జెండర్ స్పెసిఫిక్‌గా ఉండకుండా ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ ఉంటారు. వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతా ఉంటాయి. సో, వాళ్ళని అత్యాచారాలని జస్ట్ నాట్ ఓన్లీ రేప్. వాళ్ళని కొట్టడం, లేకపోతే చంపేయడం ఇయన్నీ జరుగుతా ఉంటాయి. సో, అది కూడా అడ్రెస్ చేస్తూ మనకి తీసుకొచ్చారన్నమాట. ఇంక్లూజివ్‌గా ఉంది ఈసారి. జెండర్ ఇంక్లూజివ్‌గా ఉందన్నమాట ఈసారి భారతీయ న్యాయ సంహిత. సో, దట్ ఇస్ ద వన్ థింగ్ యూ కెన్ రిమెంబర్. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి డెఫినిషన్ ఆఫ్ టెర్రరిజం ఇచ్చారన్నమాట. సో, మనకి ఎగ్జాక్ట్ డెఫినిషన్ ఆఫ్ టెర్రరిజం ఎక్కడ మనకి ఇప్పుడు సపోజ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో క్వెషన్ రావచ్చు. సో, డస్ ద డెఫినిషన్ ఆఫ్ దిస్ టెర్రరిజం ఈస్ గివెన్ ఇన్ ద భారతీయ న్యాయ సంహిత ఆర్ నాట్ అని చెప్పి. సో, ఖచ్చితంగా ఇచ్చారు. మనకి డెఫినిషన్ ఇచ్చారన్నమాట. టెర్రరిజం అంటే ఏంటి? ఎలా ఉంటది? సో, ఇప్పుడు మీరు ఆ యొక్క పీడీఎఫ్ చూసారనుకోండి. ఆ పీడీఎఫ్‌లో క్లియర్‌గా డెఫినిషన్ ఆఫ్ టెర్రరిజం గురించి ఇచ్చారన్నమాట. సో, దట్ ఇస్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ మనకి ఇప్పుడు కొన్ని పిటీ కేసెస్ ఉంటాయి కదా! చిన్న చిన్న కేసెస్. ఈ చిన్న చిన్న కేసెస్‌కి ఏంటంటే పనిష్మెంట్స్ ఇవ్వలేము. మామూలుగా ఇంతకుముందు ఫైన్‌లు ఇచ్చేవాళ్ళు. లేకపోతే 1 మంత్, 2 మంత్స్ జైలు శిక్ష ఇచ్చేవాళ్ళు. సో, దాని బదులు ఈసారి కొంచెం దానికి కొంచెం అడ్వాన్స్‌గా యాడింగ్ అయింది పట్టుకొచ్చారంటే కమ్యూనిటీ సర్వీసెస్ అనమాట. మీరు ఏదైనా కమ్యూనిటీ సర్వీస్ సపోజ్ కొంతమందికి ఈ ఈ రోడ్ క్లీన్ చేయడమో, లేకపోతే ఈ పార్కో, లేకపోతే ఈ 2 రోజులు స్కూల్‌లో వర్క్ చేయడమో, లేదంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వర్క్ చేయడమో, ఇలాంటి కమ్యూనిటీ సర్వీసెస్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది డెవలప్డ్ కంట్రీస్‌లో ఉంది. డెవలప్డ్ కంట్రీస్‌లో ఉండడం వల్ల అక్కడ మంచి హాబిట్‌గా మారిందనమాట. చిన్న చిన్న పెట్టి క్రైమ్స్‌కి మనం ఏం జైలుకి పంపిస్తాం చెప్పండి? ఆళ్ళు జైల్‌లో చాలా మందున్నారు. సో, అది కాకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే బేసిక్‌గా పెట్టి క్రైమ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కమ్యూనిటీ సర్వీస్ ఇస్తున్నామనమాట. సో, దట్ ఇస్ ద వన్ మోర్ థింగ్, వన్ మోర్ గుడ్ ఫ్యూచర్ దట్ ఈస్ యాడెడ్ ఇంటూ ద భారతీయ న్యాయ సంహిత అనమాట. నెక్స్ట్ మనకి ఆర్గనైజ్డ్ క్రైమ్స్. సో, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ మీద ఈసారి కొంచెం స్ట్రిక్ట్‌గా ఇది పెట్టారనమాట లాస్. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటే మనం అప్పుడప్పుడు మూవీస్‌లో చూస్తా ఉంటాం. ఒక క్రైమ్ పైన చూపించి కానీ కంప్లీట్‌గా ఆర్గనైజ్డ్ డ్రగ్స్ అయినా, హ్యూమన్ ట్రాఫికింగ్ అయినా ఇయన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనమాట. జస్ట్ క్రైమ్ అవ్వాలని కాదు, క్రైమ్‌ని ఒక పరివృత్తిగా చేసుకొని ఆ పని చేస్తా ఉంటారనమాట. వీళ్ళు ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో. సో, ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద కూడా ఈసారి గట్టిగా పట్టు బిగించిందనమాట భారతీయ న్యాయ సంహిత. సో, దట్ ఇస్ ద వన్ మోర్ థింగ్. నెక్స్ట్ మనకి ఇప్పుడు దీంట్లో కాన్స్టిట్యూషనల్ యాంగిల్ ఎక్కడొస్తదంటే కాన్స్టిట్యూషనల్ యాంగిల్‌లో ఆర్టికల్ 14 వస్తది. రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 15 వస్తది. మనకి అదే విధంగా ఆర్టికల్ 19, 21 ఇయన్నీ గూడా 4 ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో, ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ తెలుసు గదా! సో, కాన్స్టిట్యూషన్‌లో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 వీటి డైమెన్షన్ మారుతా ఉంటది. జస్ట్ బతకడం మాత్రమే కాదు. ది జస్ట్ నాట్ రైట్ టు లైఫ్ అంటే జస్ట్ బతకడం మాత్రమే కాదు. దానికి మించి అని చెప్పడమే మనకి ఆర్టికల్స్ అనమాట. ఈ యొక్క ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్స్ వస్తా ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి వీటి యొక్క ఇంటర్ప్రిటేషన్ మారుతా ఉంది. సో, ఇయన్నీ గూడా భారతీయ న్యాయ సంహితను గూడా మనకు ఒక ఇంక్లూజివ్‌గా దాని తర్వాత మనకి తొందరగా ఈ క్రిమినల్ జస్టిస్ మనకు డెలివరీ అవ్వడం కోసం ఈ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్. ఇప్పుడు మనం కొన్నేళ్ల తరబడి ట్రయల్ అని చెప్పి కోర్ట్స్‌లో ఉండలేం కదా! సో, ఈ యొక్క రైట్ టు లైఫ్ వాడి రైట్ టు స్పీడీ ట్రయల్ ఈస్ ఆల్సో కమింగ్ అండర్ ఆర్టికల్ 21 ఇయన్నీ గూడా మనం తీసుకొని కాన్స్టిట్యూషనల్ యాంగిల్ గూడా రాయొచ్చనమాట భారతీయ న్యాయ సంహితలో.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐ థింక్ సో. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ నేషనల్ జ్యుడిషియల్ గ్రిడ్ ఉంది. సో మీకు తెలిసిందే ఆల్మోస్ట్ 4.5 క్రోర్స్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ మనకి ఇండియాలో పెండింగ్‌గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 10,000 కేసెస్ సుప్రీం కోర్ట్ లెవెల్‌లో, దాని తర్వాత మనకి మిగిలిన ఒక 5-6 లాక్స్ ఆఫ్ కేసెస్ మనకి హైకోర్ట్ లెవెల్‌లో, రిమైనింగ్ ఏవైతే 4.5 కేసెస్‌లో 4.5 క్రోర్స్‌లో మిగిలిపోయాయో అయన్నీ గూడా లోవర్ జ్యుడిషియరీలో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్, సెషన్ కోర్ట్ ఇయన్నీ కోర్ట్స్‌లో గూడా మనకి మిగిలిపోయిన రిమైనింగ్ ఎంత నంబర్ అయితే ఉందో అన్ని కేసెస్ మనకి లోవర్ జ్యుడిషియరీలో ఉన్నాయన్నమాట. సో ఐ హోప్ మీరు ఈ యొక్క పాయింట్స్ అన్నిటిని గూడా మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్‌లో యూజ్ చేయొచ్చనమాట వైల్ యూ ఆర్ రైటింగ్ యూర్ ఆన్సర్స్. సో ఐ హోప్ యూ గాట్ ద వీడియో. థాంక్ యూ.